33వ అధ్యాయం 14వ వచనం. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలగచేయుదును. ఐ విల్ గివ్ యూ రెస్ట్. నేను నీకు విశ్రాంతిని కలగచేసేదను. విశ్రాంతి అనగా తెలుగు పర్యాయ పదాలు కొన్ని ఉన్నాయి. నిమ్మలము, నెమ్మది అనే మాటలు తర్జుమా చేయబడ్డాయి. నేను నీకు నెమ్మదిని కలగచేసేదను, విశ్రాంతినిచ్చేదను. యేసు ప్రభువారు ఆయన భూమి మీద సంచరిస్తున్నప్పుడు ప్రజలందరినీ గురించి లాగున మాట్లాడారు. ప్రయాసపడి భారం మోస్తున్న జనులారా, నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. మోషే ద్వారా దేవుడు తెలియపరిచాడు ఇజ్రాయేల్ ప్రజలకు. ద్వితీయోపదేశ కాండం 25వ వచనంలో, మీరు బ్రతికే దినములన్నీ మీకు విశ్రాంతి కలుగును. ఫిలోమోను తన పత్రికలో తెలియచేయబడుతుంది, దేవుని పిల్లలకు హృదయాలకు విశ్రాంతి కలగాలని. పౌలు తన లేఖనాలు చెప్తారు, ఆత్మకు విశ్రాంతి కలగాలని. విశ్రాంతి అనగా నెమ్మది. దావీదు తన కీర్తనలో ఈ రీతిగా మాట్లాడతారు. 55వ కీర్తన 3వ వచనంలో ఒక పాటగా రాస్తున్నారు. 55వ కీర్తన 3వ వచనంలో, నేను చింతాక్రాంతుడినై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. నేను చింతాక్రాంతుడినై, ఎలాగా నేను మూలుగుతున్నానంటే నాకు విశ్రాంతి లేదు. నెమ్మది లేకుండా, నిమ్మలత్వం లేకుండా, విశ్రాంతి అనుభవం లేకుండా నేను మూలుగుతూ జీవిస్తున్నాను. యోబు తన పత్రికలు అంటారు 3వ అధ్యాయం 26వ వచనంలో, నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు. విశ్రాంతి లేదు, శ్రమే నాకు సంభవిస్తుంది అని. కొన్ని పదాలను మీకు పరిచయం చేసి వాక్యంలోకి వెళ్తాను. విలాప వాక్యాలు 5వ అధ్యాయం 5వ వచనంలో, మమ్మను తరుమువారు మా మీదకు ఎక్కి ఉన్నారు, మేము అల్లసట చెందాం, విశ్రాంతి అన్నది మాకు లేదు. జాగ్రత్తగా ఈ మాటలు మీరు అండర్లైన్ చేసుకోండి. ఒక నూతన అనుభవాన్ని మీరు చవి చూడబోతున్నారు ఈ నెలలో. విశ్రాంతి మాకు లేనే లేదు. మా జీవితాల పరిస్థితి ఇలాగే ఉంది. విశ్రాంతి అనగా నెమ్మది. చాలామంది జీవితాలు పనులు చేసుకుంటున్నారు, చాలా కష్టపడుతున్నారు. ఉదయం వెళ్ళి రాత్రి దాకా కష్టపడుతున్నారు. పిల్లల కొరకే కష్టపడుతున్నారు, ఒక ఇంటి నిర్మాణంకే కష్టపడుతున్నారు, ఆరోగ్యం కొరకే కష్టపడుతున్నారు, సమాధానం కొరకే కష్టపడుతున్నారు, పనులు చేసుకుంటున్నారు. జీవితాన్ని పోషించబడ్డాకే పనులు చేసుకుంటున్నారు. పనులు చేసుకుని వచ్చి భోజనం చేసి పడుకునే టయానికి నెమ్మది దొరకటం లేదు. విశ్రాంతి పొందుకోలేకపోతున్నారు. అనేక మంది కుటుంబాల్లో చాలా పెద్ద విలాసమైనటువంటి రూమ్లు ఉండొచ్చు, లేక ఏసీలు, ఈ మధ్యలో కూలర్లు, చల్లగా ఉండటానికి ఏసీలు, లేక మంచి మెత్తటి పరుపులు వేసుకున్న నిద్ర రావటం లేదు. విశ్రాంతి పొందుకోలేకపోతున్నారు. దేవుడు తెలియజేస్తున్నాడు, నేను మీకు విశ్రాంతిని కలగచేసేదను. ఆమేన్, హల్లెలూయా. నిర్గమాకాండం 33వ అధ్యాయం 14-15 వచ్చిన భాగాలు గమనించండి. దేవాది దేవుడు ఈ రీతికి తెలియజేస్తున్నాడు తన ప్రజల విషయమై, నా సన్నిధి మీకు తోడుగా రాదు. ఎందుకని? ముందున్నటువంటి పరిస్థితుల మధ్యలో ఆయన వచ్చింది అని చెప్పి ఆయన సన్నిధి కొరకై మోషే రీతిగా ప్రార్థించడం గల కారణం ఏంటి? విశ్రాంతిని ఇస్తానని సెలవిచ్చిన దేవుడే ఆ ముందున్న అధ్యాయాలు తెలియజేస్తున్నాడు. నా సన్నిధి మీతో రాదు. యాత్ర ఆగిపోయింది, యాత్రకు అంతరాంగం కలిగింది. కారణం ఆరోను ద్వారా ప్రజలందరూ తమ కలిగినటువంటి బంగారం ఏదైతే ఐగుప్తు నుంచి తీసుకుని వచ్చారో ఆ బంగారం అంతా కూడా అగ్నిలో వేయమన్నారు. అగ్ని పడద్రోసారు, కారణం లేకపోలేదు. నడిపించే దేవుడు కనపడలేదు.
నడిపించేటువంటి నాయకుడు మోషే కనపడడం లేదు, ఏమైపోయారు అని, చాలా ఆలస్యం అయిపోయిందని. ఇదిగో వారు ఇలాగున బంగారం వద్ద దాంట్లోగా ఒక ఆకారాన్ని చూచి ఈ దేవుడే మా దేవుడు అనుకుంటూ ప్రజలందరూ కూడా తినుటకు త్రాగుటకు లేచినటువంటి పరిస్థితులు. ప్రజలకు అవిధేయతను బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు, నా సన్నిధి మీతో కూడా రాదు, నా సన్నిధి మీతో కూడా రాదు. మోషే ప్రార్థిస్తున్నాడు, నీ సన్నిధి మాతో కూడా రాని ఎడలా, మీ సన్నిధి నాతో కూడా రాని ఎడలయ్యా, మమ్మల్ని ఇక్కడి నుంచి తోడుకొని పోబాకు, మమ్మల్ని ఇక్కడ తీసుకొని పోబాకు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఆయన వారి యాత్రలో ఆయన సన్నిధి నిలిచిండగా పగలు మేఘ స్తంభమై అగ్ని, రాత్రి వేళ అగ్ని స్తంభమై వారి యొక్క ప్రయాణం ఆగకుండా నడిపించబడింది, కాపుదల అనుగ్రహించబడింది. వారి యొక్క ప్రయాణంలో దేవుని సన్నిధి నిలబడబట్టి పరలోకం నుంచి మన్నాను వారి మధ్యలో కురిపించబడింది. దేవుని యొక్క సన్నిధి వారితో కూడా నిలబడబట్టి మార అనుభవాలు మధురంగా మార్చబడ్డాయి. దేవుని సన్నిధి వారితో ఉండబట్టి బండ నుంచి నీరు కురిపించబడింది. దేవుని యొక్క సన్నిధి వారితో ఉండబట్టి వారి ప్రయాణం సఫలం చేయబడ్డాయి. దేవుని సన్నిధి వారితో కూడా ఉండబట్టి ఆయన చేయి వారి యొక్క ప్రతి అవసరతలు కూడాను ప్రభు తీర్చి నడిపెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. దేవుని సన్నిధి నిలబడాలి, దేవుని సన్నిధి నిలబడాలి. ఈ ప్రాంతం నుంచి నువ్వు వెళ్ళబోతుండగా దేవుని సన్నిధి నీతో కూడా వచ్చిన గాక. కారణం దేనికనగా నీవు విశ్రాంతి పొందినట్లుగా చేయబోతున్నాడు, విశ్రాంతి కలుగునట్లుగా నెమ్మది కలిగి జీవించబోతున్నావు, నెమ్మది కలిగి జీవించబోతున్నావు. ప్రైజ్ ది లార్డ్. ఎవరి కుటుంబాలలో నెమ్మది ఆయన సన్నిధి ఉంటుందో ఆ వ్యక్తులు విశ్రాంతి కలిగి జీవిస్తారు. ఏ కుటుంబంలో దేవుని సన్నిధి నిలబడుతుందో ఆ కుటుంబాలను బట్టి దేవుని యొక్క సన్నిధి, సమాధానం, సంతోషం ఆ కుటుంబాల్లో నిలబడతాయి. ఏ పరిస్థితులు వచ్చిన వారు ఆగిపోరు, ఏ పరిస్థితులను ఆగిపోవు. ఈ ఉదయకాలం నూతనమైనటువంటి సన్నిధిలో ఏ విషయంలో ఆగిపోతున్నాయి? ఇల్లు కట్టుకునే ఆలోచన పరిస్థితులు ఆటంకాలుగా మారిపోతున్నాయా? బిడ్డల యొక్క చదువుల విషయంలో ఆటంకంగా మారిపోతున్నాయా? ఈ రోజున దేవుని కోరుకోవాల్సింది ఏంటి తెలుసా? నీ సన్నిధి నాతో కూడా రాదే నాయన. నెమ్మది కలిగినట్లుగా ఆయన చేయగలవాడు, విశ్రాంతి కలిగించినట్లుగా చేయగలవాడు. హల్లెలూయా. మీ ఆత్మీయ జీవితం ప్రయాణం నడిపించబడిన గాక, ఆగిపోక సాగిపోవున గాక. స్తోత్రం చేద్దామా బిగ్గరగా? దావీదు ఈ రీతికి ఒక మాట మాట్లాడతాడు. ఇదిగో 55వ కీర్తన 6వ వచనంలో, నాకు గువ్వ వలె నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోతాను, నెమ్మదిగా ఉంటాను. ఒక స్థలం విడిచి ఒక స్థలానికి మరి కొంతమంది పోతున్నారు. ఈ స్థలం బాగాలేదు ఆ స్థలానికి, ఈ స్థలంలో విజయం పొందలేదు ఆ స్థలానికి, ఇక్కడ నెమ్మది లేదు ఇంకో చోట నెమ్మది దొరికిద్ది, ఇక్కడ లేదు అక్కడ దొరికిద్దేమో, ఇక్కడ ఆశీర్వాదం లేదు అక్కడ ఆశీర్వాదం పొందుతామేమో, ఇక్కడ లేదు ఇక్కడ నుంచి పక్కకి పోదాం నడిపించబడుతూ ఉన్నారు. ఇదిగో ఎవరి వల్ల విశ్రాంతి రావాలి? స్థలాలు మార్చడం వల్ల విశ్రాంతి రాదు, స్థలాన్ని మార్చడం వల్ల విశ్రాంతి రాదు, నెమ్మది రాదు. నా దేవుడు అనుగ్రహిస్తేనే తప్ప ఏది కూడా నెమ్మది కలిగి జీవించలేవు. ఆదికాండం 8వ వచనం, నీళ్లు భూమి అంతటి మీదనున్న అనేక ఆ పావురం కూడా తన యొక్క కాలు మోపడానికి వీలు లేనంతగా స్థలము దొరకలేదు కనుక ఓడలోకి తిరిగి మరలా వచ్చేసింది. దేవుడే తూములెప్పేసాడు ఆకాశం నుంచి. భయంకరమైనటువంటి నీటితో జలములతో భూమి నిలబడిపోయింది. దేవుడు ఆరబెడితే గాని నీళ్ళు ఆరిపోవు. దేవుడే తెరిచాడు, దేవుడే దాన్ని ఆపాలి. కనుక దేవుని సన్నిధిలో దేవుని బిడ్డ దేవుని ద్వారా మాత్రమే విశ్రాంతి పొందుకోగలం. స్తోత్రం చెప్పండి. ఎవరి ద్వారా పొందుకోగలం? ముందున్నటువంటి నాయకులు అనేక మందిని మనం చూడగలిగినాం. అందులో సద్దాం హుస్సేన్ అనేటువంటి ఒక వ్యక్తి ఇరాక్లో ఆయన ఒక ప్రెసిడెంట్గా పాలించాడు కొంతకాలం. ఆ తర్వాత ఉరివేశారు. అతని గురించి గమనించినప్పుడు అతని ప్రాంతంలో అతనికి 80 ప్యాలెస్లు కట్టుకున్నాడు. 80 ప్యాలెస్లు ఉన్నాయి అతనికి. చాలా చాలా అందమైనటువంటి ప్యాలెస్లు అవి. ఆఖరికి వాటర్ ట్యాప్ కూడా బంగారంతో చేయబడింది, లాట్రిన్ కూడా బంగారంతో చేయబడింది. అంత రిచ్గా ఉన్నటువంటిది. కానీ సద్దాం హుస్సేన్
ఒక్క రాత్రి కూడాను ఏ ప్యాలెస్లో కూడా సరిగ్గా నిద్రపోలేదని ఆయన చనిపోయేటప్పుడు లేఖనాల్లో పేపర్స్లో రాయబడ్డాయి. ఆయన చనిపోయటానికి ఒక్క రోజు కూడా గాఢమైన నిద్రగలిగితే ఏ శత్రువు వచ్చేస్తాడేమన్న భయం అతన్ని లేపి తిరిగి మరలా రాత్రి ఇంకో స్థలానికి బయలుదేరాడట. ఒక స్థలం నుంచి మరొక స్థలానికి ప్రయాణంలోనే అతని నిద్ర సరిపోయేది. చాలామంది పడుకోవాలనుకుంటున్నారు కానీ పడుకోలేకపోతున్నారు, నిద్ర పట్టడం లేదు. ఇది కూడా ఒక విచారకరమైనటువంటిది. మనం చాలా చిన్న విషయం అనుకుంటాం, నిద్ర పట్టడం లేదండి అనేది ఒక చిన్న విషయం అనుకుంటున్నాం. కాదు, అది చాలా పెద్ద విషయమే. దేవుడు తన పిల్లలకు ఏమి ఇవ్వగలిగినాడంటే, నేను మీకు విశ్రాంతినిచ్చే దేవుడును, ఐ విల్ గివ్ యూ రెస్ట్. నేను తన పిల్లలు ఎలా ఉంటారంటే సంతోషంగా నిద్రపోతారు. ప్రైజ్ ది లార్డ్. గట్టి చెప్పండి. నీ సమస్యలో నా దేవుడు నీకు విశ్రాంతి కలగచేయను గాక. నీ ఆటంకాల మధ్యలో నా దేవుడు నీకు విశ్రాంతిని కలగచేయను గాక. కొన్ని మాటలు మనము 3 విషయాలు యోదయకలో చెప్పి నేను ముగిస్తాను. జాగ్రత్తగా ఆలకిద్దాం. కీర్తనలు 16వ కీర్తన 8, 9 వచ్చిన భాగాలు గమనించండి. కీర్తనలు 16వ కీర్తన 8వ వచనం 9వ వచనం. యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందున్నాడు కనుక నేను కదల్చబడను. 9వ వచనం. పాతాళమునకు నీవు నన్ను అప్పగింపవు, నీవు నీ భక్తిని గోతును చూడనీయము అన్నాడు. 10వ వచనం. అందువల్ల నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది. తెలుగులో హర్షించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో మై బాడీ విల్ రెస్ట్ ఇన్ హోప్ అని రాయబడింది. నా శరీరం, నా ప్రాణం నీ దగ్గర అయ్యా విశ్రాంతి కలిగి ఉందనా, విశ్రాంతి కలిగి ఉంది. నీవు నా ప్రక్కన ఉన్నప్పుడు, నేను నీతో ఉన్నప్పుడు నాకు నెమ్మది కలిగి ఉంటాను నాయన. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. కీర్తనలు 127వ కీర్తన 2 వచనం గమనించండి. మీరు వేకుని లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచున్నారు, కష్టార్జితమైన ఆహారం తినుచుండుట అలాగ చేస్తే గనక వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి బహుమానాన్ని ఇచ్చే దేవుడు. హీ గివ్స్. ఏంటిది? ఇంగ్లీష్లో రాయబడింది బిలవ్డ్ స్లీప్. అంటే మంచిగా నిద్రపోయేవారంట. ఎవరు చెప్పరేంటండి? కొంతమంది ఇళ్లలో నిద్ర రాదు. ఎక్కడొస్తుంది? ఇంత గంభీరమైనటువంటి శబ్దాలు పెట్టినా అద్భుతమైన నిద్ర వచ్చింది. చూసారా ఎంత సంతోషమో వార్త అది. నవ్వుతారేంటండి మీరే? జాగ్రత్త విందాం. దేవుడు తన ప్రియులకు ఆయన బహుమానాన్ని ఎలా ఇస్తుంది తెలుసా? సుఖమైన నిద్ర అందించి తన పిల్లలకు బహుమానాన్ని సిద్ధపరిచేవాడు. ఆమేన్. ఏం సిద్ధపరుస్తాడు అంటే చెప్పండి? బహుమానాన్ని ఎప్పుడు సిద్ధపరుస్తాడు? మరి మీలో ఎంతమంది అలా నిద్రపోతున్నారు చెప్పండి ఒకసారి చూద్దాం. ఎంతమంది అలా చక్కగా నిద్రపోతున్నవారు? ఇలా అనంగానే అలా వచ్చేయాలి. దేవునికి మహిమ కలిగిన గాక. చాలా సింపుల్ థింక్ అనుకుంటున్నారు, నిద్ర రాదండి. నా వెనకున్న సేవకులు అడిగితే ఆయన అంటారు, నిద్ర పట్టుకు నేను డాక్టర్ని అడిగితే స్లీపింగ్ పిల్స్ ఇచ్చారు, నేను రోజు కోటేసుకుంటున్నాను నాకు నిద్ర కొరకు. చాలామంది పరిస్థితుల విషయమై ఆలోచనతో నిద్ర పట్టుకున్న వారు ఉన్నారు. బిడ్డల విషయమై ఆలోచించి నిద్ర పట్టని వారు ఉన్నారు. కుటుంబాలలో ఆర్థిక పరిస్థితులు బట్టి నిద్ర పట్టలేక విశ్రాంతి లేని వారిగా ఉన్నారు. కష్టపడుతున్నారు కానీ నిద్రలే, కష్టపడుతున్నారు కానీ నెమ్మదిలే, కష్టపడుతున్నా కానీ పరిస్థితులు ఇలా ఎందుకు చేయబడ్డాయని, సమస్య ఎందుకుగా మారుతుందని, ఒకదాని తర్వాత ఒకటి ఎందుకు చేయబడుతున్నాయని అనుకుంటున్నారు. బైబిల్ అంటుంది, నేను మాత్రమే నా సన్నిధిలో నిలబడగా నీకు విశ్రాంతి కలగచేయ దేవుడి నేను. ఆమేన్. నీ సన్నిధి నాతో కూడా రావాలయ్యా. హల్లెలూయా. కీర్తనకారుడు అంటాడు 23వ కీర్తనలో 1-2 వచనంలో, ఆయన నా కాపరిగా ఉన్నాడు, నాకు లేమి లేకుండా ఆయన పోషిస్తున్నాడు, నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నాడంటే పచ్చికల చోటలకు ఆయన నన్ను పరుండ చేస్తున్నాడు, నన్ను అక్కడ నిద్ర పెడుతున్నాడు. పచ్చిక ఎంత అందమైనటువంటి విషయమో. ఏ యొక్క ఉన్నతమైనటువంటి ప్రెసిడెంట్ అయినా ఈ వేసవి కాలానికి పచ్చికల స్థలానికి పోతారు. చూడండి న్యూస్లో వస్తూ ఉంటాయి. ప్రెసిడెంట్ అయినా ఎక్కడికి పోతారంటే ఒక నెల రోజుల్లో పచ్చికల స్థలానికి, చల్లటి ప్రాంతానికి.
నీటి సెలయేరు శబ్దానికి, మనుషుల శబ్దాలు, వాహనాల శబ్దాలకి దూరంగా చాలా నెమ్మదిగా ఉంటుంది. అక్కడ చాలా నెమ్మదిగా ఉంటుంది. దేవుడు ఆ స్థలాన్ని నడిపించేటువంటి వాడు. తన పిల్లలను ఆయన అక్కడ మంచి మంచి సెలయేరు దగ్గర నిద్ర చక్కటిగా సేద తీర్చినట్లు సహాయం చేయవాడు. కనుక ఎవరు పడితే అలా కాదు, దేవుని కాపరిగా బలంగా ఎంచుకున్న బిడ్డలు, దేవుని మాత్రమే నా దేవుడు నాతో ఉన్నాడని, అగ్నిగుండపు శ్రమలో కూడా నాతో కూడా ఉన్నాడని ఎంచుకున్న బిడ్డలకు ఆయన విశ్రాంతి కలగ చేయగల నడిపినవాడు. ఆమేన్. దేవుని విడిచి నడిపించబడేవారు ఎలాంటి వారు వాక్యం చెప్తుంది? ఈ రీతిగా అంటుంది ఏంటంటే, వారు నీరు నిలవని తొట్లను ఏర్పాటు చేసుకునేవారు. ఆ తొట్లో నీరు పోస్తారు, ఇక్కడ నిలవదు, అది బద్దలైపోయేటువంటి తొట్లు. ఆ తొట్లను మీరు ఆశ్రయం చేసుకోవద్దు. వాక్యమైన దేవుణ్ణి మీరు ఆశ్రయం చేసుకున్నప్పుడు ఆయన తన పిల్లకు సుఖమైన నిద్రను కలిగించేవాడు. బైబిల్లో మార్కు సువార్త 6వ అధ్యాయం 31 నుంచి 33 వచనాలు గమనించండి. యేసు ప్రభువు శిష్యులతో ఏకాంతంగా అరణ్య స్థలానికి వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకోండి అని చెప్పాడు. శిష్యులు అనేకులు వారు ఎంతో కష్టపడుతున్నారు. అనేక మంది వస్తున్నారు, పోతున్నారు. వాళ్ళకి తినటకు కూడా ఆహారం భోజనం చేయడానికైనా వారికి అవకాశమే లేదు. ఇంత కష్టపడుతున్న ప్రభు అన్నాడు, మీరు ఏకాంతంగా అరణ్యంలోకి పోండి అని చెప్పాడు. అరణ్యానికి వెళ్ళారా? అరణ్యంలోకి వెళ్ళగానే అక్కడ కూడా ప్రజలందరూ కూడాను జనులు చూచి అనేకులు ఆయన గుర్తెరిగి సకల పట్టణం నుండి అక్కడికి కాలినడకన వస్తూ ఉన్నారు. అలసిపోతుంది ప్రాణం. దేవుడు మాత్రమే దేవుని సన్నిధిలో నిలిచే వారికి, ఎవరికి పడితే వాళ్ళకి విశ్రాంతి దొరకదండి. ఎవరికి పడితే వాళ్ళకి నెమ్మదిగా చక్కగా నిద్ర రాదు. నిద్ర పడుకుంటే వెంటనే నిద్ర రావాలి. ఎవరికి పడితే రాదు. ఎందుకంటే మనం పడుకున్నప్పుడు అన్ని సమస్యలు ఈ తలలోనే ఉంటాయి. ఇది చాలా చక్కగా పనిచేస్తూ ఉంటుంది. నిద్ర పట్టనీయకుండా చేస్తుంది. రేపుడు గురించి ఆలోచింపజేస్తుంది. జాగ్రత్తగా వాక్యం వినాలి. లోక సువార్త 10వ అధ్యాయం 38 నుంచి 42 వచనాలు. యేసు ప్రభు వారు ప్రేమించిన కుటుంబం మార్త యేసును తన ఇంట చేర్చుకుంది. మొదటి మార్తని చేర్చుకుంది. ఆమె మరియను కూడాను సహోదరి ఉంది. ఆమె యేసు పాదాల దగ్గర బోధ వింటుంది, వాక్యం వింటా ఉంది. మార్త విస్తారమైన పని పెట్టుకుంది. ఆ పని చేస్తూ తొందరపడుతూ ఆయన ఎదుగు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేస్తున్నాను, నా సహోదరి నన్ను విడిచిపెట్టి నీకు చింత లేదా? నీకు అసలు బాధ అనిపించలేదా? ఇంత పని చేసుకుంటుంటే ఈ ఒక్కళ్ళనే నన్ను విడిచిపెట్టేసి నీ పాదాల దగ్గర కూర్చుందేంటి అని బాధ. ప్రభు అన్నారు, మార్త, నీవు అనేకమైన పనులు గురించి విచారం కలిగి ఉన్నావు. ఏం కలిగి ఉన్నావు చెప్పాలి సంగమా? నువ్వు అనేకమైన పనులను బట్టి చాలా విచారణ కలిగి ఉన్నావు. అలసిపోయావు, దుఃఖాన్ని ఆపి పట్టుకున్నావు, అలసిపోతూ ఉన్నావు. కానీ అవసరమైంది ఒక్కటే. ప్రభు చెప్తున్నాడు, అవసరమైంది ఒక్కటే. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నాను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. అండర్లైన్ మాట, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. యేసు పాదాల క్రింద ఉపదేశం వినుట వలన హృదయాలు నెమ్మదిగా ఉంటాయి. అలసిపోయావా? కుటుంబ విషయమే అలసిపోయావా? బిడ్డల విషయమే అలసిపోయావా? ఆర్థిక సమస్యల విషయమే అలసిపోయావా? రోగాల బట్టి అలసిపోయావా? వేదన పడుతున్నావా? గాయాలైపోయినాయా? గడిచినటువంటి కాలం నష్టం కలిగిందా? అలసిపోయొచ్చావా? నేనే నీకు విశ్రాంతి కలగచేయబడినా. నా చెంతకు నూరా, నేను నీకు విశ్రాంతి కలగచే దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎవరికి విశ్రాంతి దొరికింది? యేసు పాదాల దగ్గర కూర్చుని వినేవారు. దేవుని సన్నిధి మాత్రమే చాలనికి వారు ఎలాంటి పరిస్థితులనైనా వారు నెమ్మది కలిగి జీవిస్తారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మత్తయి సువార్త 8వ అధ్యాయం 23 వచనం. యేసు దోణెక్కేటప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. యేసు ప్రభువారు కూడాను అదే దోణిలో ఉన్నారు. ఆయన ఆ దోణి అమరమున అడుగు భాగమున ఆయన నిద్రిస్తున్నారు. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు నిద్రించుచుండగా, ఎవరు నిద్రిస్తున్నారు చెప్పాలి గట్టిగా. ఏమొస్తున్నప్పుడు నిద్రిస్తున్నాడు ఆయన?
అలలు, గాలి, వ్యతిరేకత. అంతేనా? యోనా ప్రయాణం వెళ్తున్నాడు తర్షీష్కి. వెళ్తుంటే ఏమి ఎదురైంది? గాలి ఎదురైనందున బైబిల్ చెప్తుంది కొన్ని ఎదురవుతాయి నష్టాలు, చాలా నష్టమయ్యి. గాలి ఎదురైంది, అసలు ఊహించలేనటువంటి పరిస్థితులు అవి. గాలి ఎదురైనందున ప్రయాణాలంతా అలా వెళ్ళిపోతూ ఉంటాయి. గడిచిన కాలంలో ఎవరో బోట్లు అందరూ కూడా కలిసి ప్రయాణం వెళ్తుంటే, నిన్నటి దినం వార్తలేనా, మొన్నటి దినం వార్త, కొన్ని ప్రాంతాల్లో ఏం జరిగింది? అలలు, గాలి ఊహించలేదు. గాలి అధికమైంది. సరైనటువంటి ఏర్పాటు చేయలేకపోతే పడవలో ఉన్న వారందరూ మునిగిపోసాగారు. చాలా కష్టమైన పని, జాగ్రత్తగా వినాలి. అలా ఎగసిపడతా ఉన్నాయి, పరిస్థితులు ఎగసిపడతా ఉన్నాయి. గడిచిన కాలం నీ మీదకి నేను భయపెట్టాయి, గడిచిన కాలం నిన్ను కంగారు పెట్టాయి, గడిచిన కాలం నిన్ను తొందర పెట్టాయి, గడిచిన కాలం నిన్ను నీ పరిస్థితులు తల్లకిందులు మార్చేసాయి. చాలా వ్యతిరేకతలు వచ్చాయి. యేసు ప్రభువారు ఎక్కడున్నా తెలుసు, ఎలా ఉన్నా తెలుసా? నిద్రించుండగా. ఈ మాట మీరు అండర్లైన్ చేయండి. యేసు నిద్రించుండగా. వీరు శిష్యులు, మేము నశించిపోతున్నామని, నువ్వు నశించిపోతున్నామని, మమ్మల్ని రక్షించు, నశించిపోతున్నాం. ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది డీప్ స్లీప్. యేసు ప్రభువారు సమస్యలు ఎలా ఉన్నారంటే గాఢమైన నిద్ర కలిగి ఉన్నారట. సమస్య వచ్చినప్పుడు ఆయన దాన్ని భయపడలేదు. సమస్య వచ్చినప్పుడు ఆయన నిద్రిస్తూ ఉన్నాడు చక్కగా. నిద్ర చాలా అద్భుతమైన విషయం. శిష్యులు కూడా ఆయనే మనం తీసుకెళ్ళేవాడు అని చెప్పాడు. అద్దరికి వెళ్దాం అని చెప్పాడు. ఆకస్మికంగా ఎగసిపడేటువంటి తుఫాన్లు రాని, అగ్నికొండలు రాని ఆయన కదా దాటించేవాడు మనతో కూడా ఉండగా మనం ఎందుకు భయపడాలి? మనం కూడా నిద్రపోదాం అనిపించట్లేదు ఈ మనసుకి. వినండి, మనం నశించిపోతాం. మనకి ఎలాంటి ఆలోచన వచ్చింది తెలుసా? సమస్య రాగానే ఏమొస్తుంది తెలుసా? దేవుడు నాకెందుకు ఇలా చేశాడు. సమస్య రాగానే మనసుకి ఏమనిపిస్తుంది తెలుసా? రేపటి దినం ఎలాగా నేను బతికేది, రేపటి దినం నేను ఎలా పోషించేది, రేపటి దినం ఎలాగనా, ఈ అమౌంట్ ఎలా కట్టాలి, పిల్లల ఫీజులు ఎలా కట్టాలి, ఇల్లు ఎలా నిర్మించాలి, స్థలం ఎలా కొనాలి, అయ్యో నా బిడ్డలు మారలేదే, అయ్యో నా బిడ్డలు మారుతారా, అయ్యో నా భర్త మారుతాడా, నా భార్య మారిద్దా. ప్రతిరోజు సమస్యని బుర్రలో ఎండి అదొక ఎగసిపడుతున్న గాలిలాగా, తుఫానులాగా నిన్ను పడద్రోస్తుంది. దేవుని జనాంగమా, దేవుని ఎరిగిన పిల్లలు, ఆయనతో కూడా నిలబడిన వారు, ఆయన కాపరిగా ఎంచుకున్న పిల్లలు ఎలా ఉంటారో తెలుసా? నెమ్మది కలిగి ఉంటారు, విశ్రాంతి కలిగి ఉంటారు. 12వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు. పేతురు బంధించబడినప్పుడు సంఘమంతా ప్రార్థిస్తుండగా ఆకాశ ద్వారాలు తెరవబడ్డాయి. దానికి మునుపు చెప్పబడుతుంది, పేతురు ఎలా ఉన్నాడు అంటే అతని సిచ్యువేషన్ కంగారు పట్టలే, కలవర పట్టలే, బలహీనం కావటం లేదు. అతను చాలా చక్కగా గాఢమైన నిద్ర కలిగి ఉన్నాడు. సమస్య మధ్యలో నిద్రపోతున్నాడు. నా దేవుడే నన్ను వెలుపడికి నడిపిస్తాడని ధైర్యం కలిగిన పిల్లలు నిద్రపోతారు. స్తోత్రం చెప్పండి. నా దేవుడు ఈ సన్నిధిలో నుంచి, నా దేవుడు నన్ను విడిపించగలడు, నా దేవుడు శక్తిమంతుడు, నా దేవుడు పోషిస్తాడు. ఈ సమస్యలోంచి నన్ను విడుదల చేయబోతున్నాడు. ఏ పరిస్థితులు నువ్వు బంధకాల మధ్యలో సమస్యని మీదకు తుఫాను వలె, అలల వలె ఎగసపడుతున్నాయో, నీ దేవుడు నీకంటే ముందుగా ఆ మరమ్మలో నిలిచున్నాడు. ఆయన నిన్ను నెమ్మది కలిగి నడిపించబోతున్నాడు. ఆయన వాక్కును పంపి బాగు చేయబోతున్నాడు. నీవు ఆయన కుమారుడివి, కుమార్తెవి. నిన్ను నిమ్మలముగా నిలబెట్టి నడిపించగలవాడు. ఆయన పేరు యేసు. మోషే తెలియజేస్తున్నాడు ప్రజలకు. 12 గోత్రాల వారిలో ముఖ్యమైన వారందరూ పిలుస్తున్నారు. మీరందరూ కూడా కానానికి వెళ్ళండి. ఆ దేశంలో పట్టణం ఎలా ఉందో, గోపురాలు, వారి యొక్క కట్టడాలు ఎలా ఉన్నాయో, వారి యొక్క కాపురాలు ఎలా ఉన్నాయో, వారి పంట ఎలాగుందో, వారి యొక్క దానిమ్మ లేక ద్రాక్ష ఎలా ఉన్నాయో, వారి పంటలు వారు ఎలా ఉన్నారు, మనుషుల యొక్క పొలంలో వారి స్థితిగతులు తెలుసుకొని మనం పంపిస్తుండగా
వారు వెళ్ళేటప్పుడు ఎలా తెలుసా? బైబిల్లో చెప్పబడింది, వాళ్ళు నెమ్మది కలిగి వెళ్ళారు, చాలా విశ్రాంతికి వెళ్ళారు, చాలా ప్రెజెంట్కి వెళ్ళారు, చాలా హ్యాపీగా బయలుదేరారు, చాలా సంతోషం. కానీ వచ్చినప్పుడు అలా రాలే. వచ్చినప్పుడు ఎలా వచ్చారండి? కలవరంతో వచ్చారు. కలవరంతో వచ్చారు. వాళ్ళు కలవరపడ్డమే కాదు, అందరినీ కలవరపెట్టారు. కొంతమంది కుటుంబాల్లో కలవరపడేది కాదు, అందరినీ కలవరపెడతారు. కొంతమంది భయపడేది కాదు, అందరినీ భయపెడతారు. కానీ దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఇదిగో వారి కలవర పెడుతుంటే యెహోషువ కాలేబులు తమ వస్త్రములు చెప్పుకొని మాట్లాడుతున్నారు. ఇదిగో నిజమే, వారు చెప్పినట్లుగా మనం విడుదల వంటి వారేమే అని వాళ్ళు భయపెట్టి కలవర పెడుతుంటే యెహోషువ కాలేబులు అంటున్నారు, మన దేవుడు వారి మీద విజయం ఇస్తున్నాడు, కానాను మనకు స్వాస్యముగా ఇస్తున్నాడు, కానాను మనకు స్వాస్యంగా ఇస్తున్నాడు. ఆయన సన్నిధి మనతో కూడా వస్తుందని చెప్పాడు. ఆయన సన్నిధి మనతో కూడా వచ్చును, విశ్రాంతి కలిగి నెమ్మదిగా నడిపించబడుతుంది. చెప్పండి కూడా భయపడతాం. హల్లెలూయా. ఆయన సన్నిధి మనతో కూడా వస్తుంది. జయము పొందుకోబోతున్నావు, జయము పొందుకోబోతున్నావు. నీ కుటుంబ విషయమే జయము పొందుకోబోతున్నావు, నీ ఆర్థిక పరిస్థితుల విషయమే జయం పొందుకోబోతున్నావు, నీ యొక్క ఆటంకాలు అడ్డుగోడల విషయమే జయం పొందుకోబోతున్నావు. నెమ్మది కలిగి నిలబెట్టబోతున్నాడు, నెమ్మది కలిగి నిలబెట్టబోతున్నాడు. పరిస్థితులు ఎగసిపడుతున్నా నిన్ను హాయిగా నిలబెట్టి నడిపించబోతున్నాడు. స్తోత్రం చెప్పే కనుక నోరు కంఠధ్వని వినిపించు దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. నేనే నీకు విశ్రాంతి కలగజేయబడును. ఐ గివ్ యు మై రెస్ట్. నెమ్మది కలిగి నడిపించబోయే దేవుడు నేను. అలసిపోయావు, 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 అలసిపోతూ ఉన్నావు, నిద్రే పట్టడం లేదు నీకు. సమస్యలు భారంగా మారిపోతున్నాయి. సమస్యను ఆలోచించుకుని ఎలా దీన్ని దాటాలనుకుంటున్నావు. నా దేవుడు దాటించే శక్తిమంతుడు. నీ సమస్యను మొదట ఆయన మీద వేయడం ప్రారంభించు. నీ సమస్యను ఆయన మీద వేసేయి. ఇకంతే, ఏది జరిగింది అది జరగని, ఏది జరిగింది అది జరగని. నా తండ్రి కట్టెలు అన్నీ ఉన్నాయి. బలి ఇవ్వటానికి ఎవరినైనా ఎవరు లేరు, కనబడటం లేదు. ఆ తండ్రి అంటున్నాడు, దేవుడే చూచుకుంటాడు. హల్లెలూయా, ఆయనే చూచుకుంటాడు. నా సమస్యల మార్గం తెరువాడు ఆయన. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా సమస్యల మార్గం తెరువాడు ఆయనే. ఈ నెలలో సహాయం చేయబోతుంది ఆయనే. ఈ నెలలో నడిపించబోతుంది ఆయనే. ఈ నెలలో గొప్ప విడుదల నాకు కలగజేయబోతున్నాడు. గొప్ప విడుదల నాకు కలగజేయబోతున్నాడు. గొప్ప విడుదల నాకు కలగజేయబోతున్నాడు. ఆయన ఆత్మ ఎక్కడ నిలిచిందో అక్కడ విడుదల. ఆమేన్. దేవుని పిల్లలు విడుదల పొంది నడవాలి. దేవుడు తన పిల్లలకు విశ్రాంతి మొదటిది. తన పిల్లలకు మొదటిది శరీరానికి ఆయన విశ్రాంతి కలగచేవాడు. నెంబర్ 1 దేనికి ఇస్తాడు చెప్పండి. ఇప్పుడు గట్టిగా చెప్పరే. దేనికి రావాలి నిద్ర? మీకు రావట్లేదా? నేను పడుకుంటే మర్చిపోతానండి. పడుకున్న విత్ ఇన్ సెకండ్లు వెళ్ళిపోతాను నిద్రకి. దేవుని మహిమ కలిగాక అది కూడా గొప్ప వరం. నిజమే. మీరు ఆలోచిస్తున్నారు, అందుకే రావట్లేదు. నేను ఏ ఆలోచన పెట్టుకోను. రైట్. రెండో విషయం మీకు పరిచయం చేస్తున్నాను. కీర్తన 62వ కీర్తన 5-6 వచ్చిన భాగాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. నా ప్రాణమా దేవుని నమ్ముకుని మౌనంగా ఉండము, ఆయన వల్ల నాకు నిరీక్షణ కలిగించున్నది. 6వ వచనం చూడండి. ఆయన నాకు ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట, ఆయనే నేను కదిలింపబడను. సెకండ్ వన్, గాడ్ విల్ గివ్ రెస్ట్ ఇన్ అవర్ సోల్. దేవుడు తన పిల్లలకు, ప్రాణ ఆత్మలకు ఆయన విశ్రాంతి కలగచేవాడు, నెమ్మదిని కలగచేవాడు. స్తోత్రం చెప్పండి. దావీదు ఇలాగంటున్నాడు 2వ కీర్తనలో, పచ్చిక కలిగిన స్థలంలో ఆయనను సేద తీరుస్తున్నాడు. ఆయన పొరండ పెడుతున్నాడు, నిద్ర పెడుతున్నాడు. నా శరీరానికి ఆరోగ్యం ఇవ్వటానికై చక్కటి నిద్ర నాకు కలగజేస్తున్నాడు. కలగజేయటమే కాదు, నేను నిద్రిస్తుండగా నా దేవుడు నా ప్రాణాన్ని చెప్తున్నాడు. ఇప్పుడు 23వ కీర్తన 3వ వచనం, నా ప్రాణమును ఆయన సేద తీర్చుచున్నాడు. స్తోత్రం చెప్పండి. ఏది సేద తీర్చబడాలి ఇప్పుడు? సెకండ్ వన్, నీ ప్రాణం ఆత్మ సేద తీర్చబడాలి. నీ ప్రాణం సేద తీర్చబడాలి. అలసిపోయిన నీ ప్రాణం సేద తీర్చబడాలి. అలసిపోయిన నీ ప్రాణం. సంసోను ఫిలిష్తీయులను హతమార్చాడు. ఒక దినం చాలా అలసిపోయాడు. ఇంతమందిని చంపానే, ఇదిగో నేను ఇక్కడ చనిపోవటం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటూ మాట్లాడుతున్నాడు. దేవుడి దగ్గర అలిగెత్తి ఏడుస్తున్నాడు. అయ్యా, నీటిని నా కొరకు అనుగ్రహించు. దేవుడు తనున్నటువంటి స్థలంలోనే
ఒక ఊటను గోతినితో విన్ను ఊటను పుట్టించాడు. స్తోత్రం. తన ప్రాణము సేద తీర్చబడిన గాక. ఈ ఉదయకాలం మీ ప్రాణములు సేద తీర్చబడిన గాక. మీ ప్రాణాలు సేద తీర్చబడిన గాక. అలసిపోయిన హృదయం చాలా కష్టం అనిపిస్తుంది కదూ, చాలా కష్టం అనిపిస్తుంది కదూ. చాలా మంది జీవితాలలో ఇలాంటి పరిస్థితులే. భయంతో బలహీనమైపోయినటువంటి ఏలియా తన జీవితం ప్రయాణం అంతా కూడాను తను వెళుతూ అరణ్యాలకు వెళ్ళిపోయి తనతో ఉన్నటువంటి పనివాడిని కూడా దాసును అక్కడే ఆగిపెట్టి మరింత ప్రయాణం లోపలికంటూ ప్రయాణం చేసి ఒంటరిగా వెళ్ళిపోయాడు. భయం ఒక మనిషిని ఒంటరిగా నడిపిస్తుంది. భయం ఒక మనిషిని ఒంటరిగా ఉండేట్లు చేస్తుంది. భయం అనేది ఒక మనిషిని ఎప్పుడు ఒంటరిగా మాట్లాడేట్లు చేస్తుంది. ఒంటరిగా ఒక గుహలో ప్రార్థిస్తున్నాడు, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణాన్ని తీసేయి, ఇక చాలు, నా జీవితం ఇక్కడతో చాలు, ఇక్కడతో నేను చూసింది చాలు, ఇక్కడ దాకా నేను అనుభవించిన శ్రమ చాలు, నన్ను చంపేయి, నన్ను తీసేసుకో, నా ప్రాణం తీసివేయి అంటుంటే దేవుడు ఏం మాట్లాడు తెలుసా? ఆ కాల్చబడిన అప్పం తీసుకొని వచ్చి, ఇదిగో ఈ కాల్చబడిన అప్పను తీసుకొని నువ్వు భుజించు, శక్తికి మించిన నువ్వు ప్రయాణం చేయబోతున్నా, నీ ప్రాణం నడిపించబడబోతుంది, నీ ద్వారా దేవుడి కార్యాలు ప్రజలు చూడబోతున్నారు, నీ ద్వారా ప్రజల కార్యాలు చూడబోతున్నారు, దేవుడు నిన్ను ప్రయోజకుడిగా నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. తగ్గింపుని శక్తికి మించింది. తగ్గించుకుని నిలబడు. క్షమించడం అనేది నీ యొక్క చాలా మంది జీవితాలు క్షమించడం అనేది చాలా శక్తికి మించింది. కష్టమే అనుకున్నటువంటి మనకి దేవుడు నేర్పుతున్నాడు. నేనే క్షమించినప్పుడు తన పిల్లలు కూడా ఎలా ఉండాలి? క్షమించగలిగినటువంటి బిడ్డలుగా ఉండాలి. ఆమేన్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హాగర్ పిల్లవాడి ప్రాణం తట్టుకోలేక ఏడుస్తూ దూరంగా పోయి ఏడుస్తుంది. అయ్యో నా పిల్లవాడి ప్రాణం అని. దేవుడు పిల్లవాడి యొక్క మూల్గులను దేవుడు విన్నాడా? నీ మూల్గులు నా దేవుడు విన్నాడు. వినిన స్థలములోనే ప్రాణము తెప్పరిల్లా చేయగలవాడు. ఆమేన్. గట్టి చెప్పండి. సారెపాత విధవరాలు తన దగ్గర కొంచెం పిండి నూనెతో తన యొక్క కుమారుని పోషించాలనుకుంటుంది. అది ఒక రొట్టె మట్టికి వస్తుంది. కానీ దేవుడు ఆజ్ఞాపించాడు, కరువు కాలం అంతా కూడా సేవకుడి ద్వారా కుటుంబం పోషించబడాలని, తన బిడ్డలు సెలదీర్చబడాలని, ప్రాణం తెప్పరిల్లా చేయాలని. హల్లెలూయా. ఈ ఉదయకాలం మీ ప్రాణాలు తెప్పరిల్లా చేయనుగాక. బలహీనమైపోయింది నీ ప్రాణం. ఎందుకు మాకు ఈ జీవితం, ఎందుకు ఇది నరకం, ఎందుకు వస్తున్నాము, ఎందుకు జీవితం, ఈ దినం దేవుడు మాకు ఇచ్చాడు అనుకుంటున్నావు కదూ. ఈ దినము దేవుడు నీ ద్వారా దేవుడు మహిమపరచబడ్డకై, నీ శ్రమలు నా దేవుడు మహిమపరచబడ్డకై నిన్ను నిలబెట్టి ఉన్నాడు. హల్లెలూయా. వాక్యం తెలియజేస్తుంది. కీర్తన 116వ కీర్తన 7వ వచనం. 116వ కీర్తన 7వ వచనం. నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపజేస్తున్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో నీవు ప్రవేశించు. దేవుడు తన ప్రాణములకు కూడా ఏమి ఇవ్వగలిగినవాడంటే విశ్రాంతి కలగజేయగలిగినవాడు. దేవుడు శరీరానికి రెస్ట్ ఇచ్చాడు, విశ్రాంతిని ఇచ్చాడు. రెస్ట్ తీసుకున్నటువంటి శరీరం ఎలా ఉంటుంది? 2 గంటలు గాఢమైన నిద్ర తీశారనుకోండి, శరీరం ఎలా ఉంటుంది? కొంతమంది శరీరాలు 7 మొహందలు ఎగుతాయి, కొంతమంది శరీరాలు ఉండవు. ఇంకొంచెం యాక్టివ్గా పనిచేయడం మొదలు పెడతాయి. ఆమేన్. ఏం చేయడానికి దేవునికి రెస్ట్ ఇచ్చేది? ఇంకొంచెం యాక్టివ్గా నువ్వు పనిచేయడానికి, నీ ప్రాణాన్ని మరింతగా కొంచెం బలపరచబడడానికి. స్తోత్రం చెప్పండి. నీ శరీరానికి మాత్రమే కాదు విశ్రాంతి, నీ ప్రాణానికి కూడా నీ విశ్రాంతి కలిగచేయగలవు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 15వ వచన భాగం. మీరు మరల వచ్చి ఊరుకున్నట వలన రక్షింపబడుదురు, మీరు ఊరకుండి నమ్ముకున్నట వలన మీకు బలము కలుగును. ఊరకుండి కామ్గా ఉండండి, మీరు మౌనంగా ఉండండి, మీకేం కలిగింది? ఎక్కడైనా మౌనంగా ఉంటే బలం ఉంటుందా? మనిషి యొక్క బలాన్ని దీంట్లో చూపిస్తాడు చెప్పండి. మనిషి యొక్క బలాన్ని నోరు తెరిచి అరవటంలో చూపిస్తాడు. అరుపుకి ఏమంటుంది? సమ్మోను అరవబాక, మా తల్లి అని దండం, నాయనో నీకు దండం, అరవబాక, అరిస్తే అందరికి వినపడుతుందని అరవబాక. చాలామంది నోరు అరిచేస్తారు, అదే వారి బలం. కానీ దేవుని పిల్లల బలం ఏంటి తెలుసా? మౌనంగా ఉండటం. మౌనంగా ఉండండి, అదే మీకు బలం. నమ్మిక కలిగి ఉండండి, నమ్మిక మాత్రమే ఉంచండి. మీరు మౌనంగా ఉంచదు నీ హృదయాన్ని. దేవుడి మీద నమ్మికించేవా? చాలామంది కలవర పెడుతున్నాను నేను, పద అంటున్నారు. నమ్మిక మాత్రం ఉంచు,
నమ్మకించావా, నువ్వు తొందరపడదు. నీ మనసు మౌనంగా ఉంటుంది. ఆయన కార్యం చూస్తుంది. ఆయన కార్యం కొరకు వేచి చూస్తుంది. ఆయన మరణాన్ని జీవులకు దాటించగలవాడు. హల్లెలూయా. మౌనంగా ఉండు. రేపటి గురించి ఎందుకు చింతిస్తావు? రేపటి గురించి ఎందుకు ఆలోచించి ఈ రోజుని సంతోషాన్ని పోగొట్టుకుంటున్నావు? రేపటి గురించి చింతించి ఈరోజు ఎందుకు వేదనకరంగా నీ హృదయాన్ని మార్చుకుంటున్నావు? రేపటి గురించి ఆలోచించి నీ పిల్లలతో ఎందుకు సంతోషంగా గడపలేకపోతున్నావు? రేపటి గురించి పక్కన పెట్టే, రేపు ఉంటామో లేదో, ఈరోజు దేవుడిచ్చిన సమయాన్ని బట్టి కలిగి ఉన్నటువంటి వ్యక్తులతో సంతోషంగా జీవించుదాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలామంది ఈ మాటకు సమ్మతింపరు. మౌనంగా ఉంటే ఎలా కుదిరింది అయ్యారు? కాసేపు పక్కకు తప్పుకొని మా పని మేము చేస్తామంటారు. దేవుడు అంటున్నాడు యెషయా గ్రంథం 30:16 ఆయనను వారు సమ్మతింపక వారందరూ ఊరకుండా ఉంటున్నారట. మేము ఊరక ఉండలేం. సమ్మతింపక మాటలకి వారు ఎలా ఉంటారంటే మేము గుర్రములెక్కి పారిపోదుము అన్నారు. ఇప్పుడు దేవుడు అన్నాడంటే కాగా మీరు పారిపోవలసి వచ్చింది. ఎందుకు వచ్చింది ఆ మాట? ఎందుకు పారిపోయే పరిస్థితులు వచ్చాయి? ఎందుకు ఒక స్థలం నుంచి ఒక స్థలానికి పారిపోయే పరిస్థితులు వస్తున్నాయి? నేను ఉండలేనయ్యా. కొన్ని పరిస్థితులు చాలా భయంకరంగా ఉంటాయి. గొర్రెములో ఎక్కిపోదాం అంటున్నారే, అందువలన మిమ్మల్ని వాడిగిలిన వారిగా మీరు ఉంటారు. మీరు పర్వతం మీద నుండు కొయ్యవలను, కొండ మీద ఉండు అగు వరకు ఒకని గద్దింపుకు మీలో ఎలా ఉంటుంది తెలుసా? ఒక్క గద్దింపుకి 1000 మంది పారిపోతారు. అట్ట ఉన్నారు మీరు. 5 గద్దించారు అనుకో, అసలు ఎవరంటారు? అది ఒక్కడిని గద్దించాడు అనుకో, మేము ఉండం. ఇంకా అది 5 కలిసి అన్నారు అనుకో, మొత్తం ఖాళీ చేసి రక్తం చెయ్యి. దేవుడు అన్నాడు, నేను గద్దించిందే కనపడుతుందా మీకు? నేను కఠినంగా ఉందే కనపడుతుందా? మీ ఎందుకు దయ చూపాలని నేను ఆలస్యం చేస్తున్నాను. మీ ఎందుకు దయ చూపాలని నేను ఆలస్యం చేస్తున్నాను. రేపటి విషయమై భయపడుతూ జీవిస్తున్నాం. సమస్యలకు భయపడుతూ జీవిస్తున్నాం. దేవుని వైపు చూడు. ఒక సండే స్కూల్ బుక్లో చదివాను. తన కుమారుడు చీకటి ప్రాంతాలకు వెళ్ళాడు. తండ్రి కొడుకు వెళ్తున్నారు. తండ్రి ముందు నడుస్తున్నాడు. కొడుకు కొంచెం తన యొక్క టాయిలెట్ విషయమై ఆగిపోయాడు. తండ్రి ప్రయాణమై వెళ్ళాడు. కొంచెం ముందుకు అడుగులేస్తున్నాడు నెమ్మదిగా. కొడుకు అది ముగించుకొని తాను ప్రయాణం చేసి వస్తుండగా భయపడిపోయాడు. చీకటి అయిపోయింది. తండ్రి, నువ్వు నాకు కనపట్టలేదు, నాకు చాలా భయంగా ఉంది. డాడీ, నువ్వు నాకు కనపట్టలేదు, నాకు చాలా భయంగా ఉంది. నువ్వు నా దగ్గరికి రా, నువ్వు నన్ను పట్టుకో. తండ్రి ఏడుస్తున్నాడు. ఆ తండ్రి అంటున్నాడు, నువ్వు ముందుకున్నాడు, నా కను దృష్టి నీ మీద ఉంది, నేను నిన్ను చూస్తున్నాను. ఈ ఉదయకాలం నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నేను భయపడుతున్నానయ్యా, ఈ సమస్యలో ఎలా దాటాలని నేను అనుకున్నాక అర్థం కావట్లేదు. నన్ను ఒక్కసారి తేరి చూడు నువ్వు అంటున్నావు. నా దేవుడు చెప్తున్నాడు, నేను ఆల్రెడీ నీ మీద కను దృష్టి ఉంచాను. నడువు, ఒక్కసారి అడుగు వేసి చూడు. ఆయన నీకు నెమ్మది కలిగి నీ ప్రాణాన్ని సేద తీర్చి నడిపించబోతున్నాడు. స్తోత్రం చెప్పండి దగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం ఆయన్ని ప్రేమించలేదు. అసలు ప్రేమ అంటేనే సరిగ్గా తెలియదు మనకి. ఆయన మనం ప్రేమించలేదు. ఆయనే మనల్ని నీచులైన మనం, జిగట ఊపిగల మనం, దొంగలైన మనం, దొంగలు మనం, యదవలం మనం, ఒక రకంగా చెప్పాలంటే దరిద్రులం మనం. ఇది పైకి కనపడుతున్నట్టు కాదు, లోపల అంత రంగం అంత వ్యతిరేకత, పాడైన అపవిత్రగల అయినా ఆయన అంతరంగాన్ని చూచి కూడాను తన పిల్లలను ప్రేమిస్తున్నాడు. కొంతమంది మన చిన్న విషయాల దగ్గర ప్రేమించడం, కానీ దేవుడు తన పిల్లలను ఆయన క్షమించి ప్రేమిస్తూ చేరదీసుకుంటున్నాడు. నేను నిన్ను నడిపిస్తాను, నేను నిన్ను నడిపించేవాడిని. ఐ విల్ గివ్ యూ మై రెస్ట్. నేను నీకు విశ్రాంతి కలగ చేయగలిగినవాడను.
మూడో విషయం మీకు పరిచయం చేస్తున్నాను. మొదటి రాజుల గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. జాగ్రత్తగా వినాలి. హిరాము దావీదు యొక్క స్నేహితుడండి. హిరాము సొలొమోనుకి పట్టాభిషేకం పొందునని విని ఇలాగున మాట్లాడుతున్నటువంటి మాటలు, సంభాషణలు వారి మధ్యలో ఉన్న మాటలు చెప్పబడుతున్నాయి. దావీదు తన శత్రువును అతని పాదముల కింద అణచి పర్యాంతం అన్ని వైపులా యుద్ధం చేస్తూనే ఉన్నాడు. యుద్ధం చేస్తున్నాడు. కారణం దేనికి తెలుసా? రాబోయే కాలానికి నెమ్మది కలిగి నడిపించబడాలని యుద్ధం చేస్తా ఉన్నాడు. 4వ వచనం చూడండి. తన దేవుడిని యెహోవా నామ ఘనతకు అతడు మందిరమును కట్టింప వీలు లేకపోయిన సంగతిని వెరుగుదవు. ఇప్పుడు శత్రువు ఒక్కడం లేకుండాను, అపాయమేమయో కలగకుండాను నా దేవుడిని యెహోవా 4 దిశలు నాకు నెమ్మది కలగజేసెను. హల్లెలూయా. నా దేవుడు నాకు నెమ్మది కలగజేసెను. 4 దిక్కుల నాకు నెమ్మది కలగజేసెను. విశ్రాంతి కలిగినట్లుగా చేసెను. స్తోత్రం చెప్పండి. మూడవది, నీ చుట్టూ ఉన్న వారి మధ్యలో ఎప్పుడు విశ్రాంతి ఉంటుంది. కొంతమందికి ఎవరు బట్టి గట్టి చెప్పలే. చుట్టూ ఉన్న మనుషులు బట్టి ఎప్పుడు నెమ్మది ఉండదు. చుట్టూ ఉండే బంధువులు ఉంటారే, ఏదో ఒక మాట, ఆ మాటను బట్టి నెమ్మది ఉండదు. చుట్టూ ఉండేటువంటి స్నేహితులు లేకపోతే శ్రేయోభిలాషులు ఎవరో ఒకరు ఉంటారే, వారిని బట్టి కూడా పైకి బాగా మాట్లాడుతున్నా అప్పుడప్పుడు ఏదో ఒకటి మాట్లాడతారు, వినబడితే నెమ్మది కలగదు. దేవుడు తెలియజేస్తున్నాడు, సొలొమోన్ తన యొక్క జీవిత కాల దినములో దేవుడు 4 దిక్కులకు కూడాను నెమ్మది కలగజేసెను. బైబిల్ లేఖన మొదటి దినవృత్తాంతాలు 22వ అధ్యాయం 8వ వచనం. దావీదు అసలు దేవుని మందిరం కట్టించాలి. నా కుమారుడా, నేను ఇలాగ మాట్లాడుతున్నాడు సొలొమోను, నా దేవుడినైన యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరం కట్టించిన హృదయం చాలా నిశ్చయం చేసుకుంది. దేవుడు అన్నాడు, నీవు రక్తాన్ని చిందించావు గనుక నువ్వు మందిరం కట్టకూడదు. 9వ వచనం. నీవు పుట్టబోవు కుమారుడు సమాధానకర్తగా ఉంటాడు. చుట్టూ ఉండు అతని శత్రులందరికీ నేను తోలివేస్తాను. స్తోత్రం చెప్పండి. చుట్టూ ఉన్న శత్రులందరినీ తోలివేస్తాడు. చుట్టూ ఉన్న శత్రులందరినీ తోలివేసి ఆయన సమాధాన కలగజేయవాడు. స్తోత్రం చెప్పండి. అతని దినములలో ఇశ్రాయేలుకు సమాధానమును విశ్రాంతియు దయచేసిను. ప్రజలందరికీ రాజును బట్టి ఏముందట? గట్టి చెప్పండి. రాజును బట్టి ఏముంటుంది దేశంలో? ఏ దేశంలో నెమ్మదిగా ఉన్నారు అంటే అది రాజును బట్టే ఉంటుంది. అర్థం చేసుకోండి. మన జీవితాలలో ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే శత్రువును గుమ్మాల దగ్గర ఎదుగుతాడు. ఎవరు మింగుదామా అని, ఎవరిని బలహీనం చేద్దామా అని. శత్రువు పని ఏంటంటే ఎప్పుడు కృంగదీద్దామా అని. చెప్పండి, ఎప్పుడు ఏం చేద్దామని? ఎప్పుడు ఏదో ఒక మాట. ఎలా కృంగదీస్తాడు నిన్ను? ఎవరో ఒకరు తలలో దూరి వారి నోటి మాటతో నిన్ను కృంగదీస్తాడు. అంతే. అది వాళ్ళకి కూడా తెలియదు. ఇలా జరిగిపోయింది ఏంటి, వాళ్ళు కూడా ఎరగరు. ఇలా అయిపోయింది ఏంటి. అరే, ఒక మాటను బట్టి ఏం చేయబడుతుంది అంటే వాడు మనుషుల్ని కృంగదీసేస్తాడు. శత్రువు యొక్క పని కృంగదీయటం. ఇక తలెత్తుకొని నిలబడనీయకుండా చేస్తాడు. కానీ దేవుని పని ఏంటి తెలుసా? ఎక్కడ తల దించుకున్న పిల్లల్ని అక్కడే తలగా నిలబెట్టగలిగినవాడు. గట్టిగా చెప్పగలిగిన హల్లెలూయా. చుట్టూ సమాధానాన్ని కలగజేసి తల ఎత్తుకుని నిలబెట్టగలిగిన వాడు. హల్లెలూయా. 127వ కీర్తన 3వ వచనం బైబిల్ అంటుంది, ఇప్పుడు దేవుడు విశ్రాంతి ఇవ్వనిది ఎవరి వలన దొరకదు. అది ఎరిగినటువంటి ఒక వ్యక్తి చెప్తున్నాడు. చూడండి ఒక మాట, మంచి మాట. పేరేంటండి? 127 తీసారా? కీర్తనలండి. 3వ వచనం చదువు. బలవంతుని చేతులని బాణం వంటి వారు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక దేవుని పిల్లలు వాదించదురా. దేవుడు తన పిల్లలకి ఏమిస్తాడంటే
వాదన తర్వాత నెమ్మదిని కలగజేయగలిగిన వాడు. స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పండి, హల్లెలూయా. చాలా మంది జీవితం కుటుంబ పరిస్థితులను బట్టి బలహీనమైపోతుండగా ప్రభువు వాక్యం తెలియజేస్తూ ఉంది, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవటం మాని, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవటం మాని. దేవుడే తన పిల్లలకి ఏమి ఇవ్వగలవాడంటే విశ్రాంతి కలగజేయగలవాడు. దేవుని వైపు నీకు హృదయపూర్వకంగా మనపూర్వకంగా ఆయన వైపు నువ్వు తిరిగి చూడగలిగితే, ఆయన వైపు నువ్వు తిరిగి చూడగలిగితే ఆయన నీకు నెమ్మదిని కలగజేయగలవాడు. సొలొమోను తన ముగింపు దశలో బహుమానమైనటువంటి సొలొమోను కుమారుడుగా దావీదుకి ఇచ్చారు. అద్భుతమైన మందిరాన్ని కట్టారు, దేవుని మహిమ దిగి వచ్చింది. కానీ సొలొమోను ఎక్కడ ఏ స్థలానికి వెళ్తే అక్కడ వివాహాలు చేసుకుంటాడు. 1000 మంది అతనికి. వారు అతని హృదయాన్ని ఇతర విశ్వాసాల వైపు త్రిప్పివేసిరి. ఏం చేశారు అంటే చెప్పండి. ఒకప్పుడు తన వలన విశ్రాంతి కలిగితే ఇప్పుడు ప్రజలకు రాజ్యం రెండుగా మారిపోయింది, చీలిపోయింది. దావీదు అన్నాడు తన తండ్రి, నా కాపరి ఆయన, నేను ఆయన గొర్రెను, ఆయన నన్ను మేపుచున్నాడు, పచ్చిక స్థలంలో ఆయన నన్ను నా ప్రాణాన్ని సేద తీరుస్తున్నాడు. కానీ కుమారుడి దగ్గర తన చివరి ముగింపు కాలం తన హృదయం తిప్పబడిపోయింది. దేవుని జనాంగం అలా ఉండద్దు. నేను హృదయం తిప్పబడకూడదు, దేవుని సన్నిధి నుంచి తిప్పబడకూడదు, దేవుని సన్నిధి నుంచి దూరం కాకూడదు. హృదయం చాలా బలహీనమైపోద్ది. అపవాది కీడు కలగజేస్తాడు. చిన్న అవకాశం దొరికిన వాడి కీడు కలగజేస్తాడు. జాగ్రత్త పడు. హృదయం దేవుని వైపు త్రిప్పబడాలి. హృదయం దేవుని వైపు త్రిప్పబడాలి. ఇప్పుడైనా మన పూర్వక నా ఎదుగు తిరిగిన ఎడలా బహుమానాలు దేవుడు ఇచ్చాడు. ఆ బహుమానాల కొరకు మీరు ఏం చేయాలంటే ప్రార్థించే వారిగా మారాలి. తల్లిదండ్రులారా, మీ పిల్లల కొరకు ప్రార్థించే వారిగా, కన్నీరు గార్చి ప్రార్థించే వారిగా మారండి. లెక్చరర్లు ఇస్తారు, లెక్చరర్లు అవి కాదు కావాల్సింది. ఉపదేశం మాత్రమే సరిపోదు, వారికి కావాల్సింది ప్రార్థన. నీ వెనుక రహస్య ప్రార్థన నీ బిడ్డలను కాపాడును గాక. ఆమేన్, హల్లెలూయా. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 1 వచ్చిన గమకం చూద్దాం. యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములన్నీ, వారు దుఃఖం పోయి సంతోషించి వచ్చిన నెలనియు, వారు మూలుగులు మానిన శుభ దినమనియు, ప్రతి సంవత్సరం ఆధార నెల యొక్కయు 14, 15 తారీఖులలో వారు ఆచరించుకుంటున్నారు, విందు చేసుకుంటున్నారు, ఒకరినొకరు బహుమానం ఇచ్చుకుంటున్నారు, దళితులకు కానుకలు ఇచ్చుకుంటూ పంపిస్తున్నారు. కారణం ఏంటి తెలుసా? ప్రాబ్లం అయినటువంటి హామాను, శత్రువును దేవుడు మరణించేశాడు. ఏ వ్యక్తి అయితే తన పిల్లలకు నెమ్మది లేకుండా చేశాడో, నలుదిక్కుల నుంచి కలవర పెట్టాడో, ఆ వ్యక్తిని తొలగించేశాడు. స్తోత్రం చెప్పండి. తన పిల్లలకి ఇప్పుడు ఏమి ఇచ్చాడంటే నిత్య సంతోషం. స్తోత్రం చెప్పండి. ఏమి ఇచ్చాడు? నిత్య సంతోషం, విశ్రాంతి కలగజేసి నడిపించబోతున్నాడు. స్తోత్రం. 4వ విషయం చెప్పిన ముగిస్తున్నా. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. ఇశ్రాయేలీయులు వారి గురించి చెప్తున్నాడు. దేవుడు పాపం చేయరు వారు, వారు అబద్ధం ఆడారు, కపటం లేని నోరు వారికి ఉండదు, వారు ఎవరు భయం లేని వారిగా ఎలా ఉంటారంటే విశ్రాంతి కలిగిన వారే, అన్నపానములు పుచ్చుకొని. చూసారా దేశంలో యుద్ధాలు జరిగింది ఎలా ఉంటారు? మనకి చిన్న విషయంగా కంగారు ఎత్తిపోతాం. యుద్ధాలు జరుగుతుంటే వాళ్ళందరూ పిల్లలు స్కూల్కి వెళ్తారు, ఆడుకుంటున్నారు, డ్యాన్స్లు వెళ్తున్నారు, సంతోషిస్తున్నారు, దేవుని మహిమ పరుస్తున్నారు, పసకాలు పూజిస్తున్నారు, అందరూ కలిసి భోజనం చేస్తున్నారు. ఎంత హ్యాపీగా ఉందో. వారు విశ్రాంతి గలవారై అన్నపానములు పుచ్చుకుందరు. పౌలు అంటాడు కొరింథీ సంఘం 3వ అధ్యాయం 3-4 వచనాల్లో, మనమందరం కూడాను, ముందున్నటువంటి మన పితరులందరూ కూడాను ఆత్మ సంబంధమైన ఆహారము పానీయమును భుజించి వారు వాళ్ళలో పాలు భాగస్తులైనట్లు ఉదయకాలం
మనము కూడా అన్నపానములు పుచ్చుకున్న వారై ప్రభు రాకడలో మనం సిద్ధపడదాం. ఆమేన్, హల్లెలూయా. అన్నపానలో పాలిభాగస్తులు అవ్వాలి. విశ్రాంతి పొందుకున్న వారు దేంట్లో పాలిభాగస్తులు అవ్వాలా? ఫోర్త్ వన్, దేంట్లో పాలిభాగస్తులు మనం? దేవుని బలలో పాలిభాగస్తులు అవ్వాలి. ఇది ప్రభు కోరుకుంటున్నాడు. అందులో లేచి నిలబడదాం. ప్రభువా